హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలు హాఫ్‌గా కట్ చేసి అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గ్రౌండ్ నట్స్‌ని బాగా వేయించుకున్న తర్వాత మనం వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీలో కొద్దిగా ఆయిల్ పోసుకొని అంటే కాకరకాయలు మునిగేంతగా ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ అందులోకి వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడే మనకు ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. అందుకనేసి అవి డీప్ ఫ్రై అయ్యేంత వరకు వండించుకోండి. అవి డీప్ ఫ్రై అయ్యేలోపు మనం అందులోకి పొడిని మిక్స్ చేసుకుందాం. అంటే రెడీ చేసి పెట్టుకుందాం. పల్లీలు అండ్ తెల్లవాయలు, కొద్దిగా కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఫ్రై అయిన కాకరకాయల్లోకి ఆ పొడిని మనం అందులోకి పెట్టేసుకోవాలండి. చూసారు కదా నేను ఎలా స్టఫ్ చేశానో, మీరు కూడా అలానే స్టఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం బాండ్లీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి నేను. టమోటో ఇది కూడా బాగా మగ్గాలండి. పేస్ట్ అయిపోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి నేను బాగా ఫ్రై చేస్తున్నాను. తర్వాత మనము స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మిగిలిన పౌడర్‌ని దాంట్లో పైన వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవచ్చండి. అంతే అండి, సింపుల్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి.